హాయ్ రాధ గారు. హాయ్ రూపా, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో మనం ఇందాక మాట్లాడుకుంటున్నప్పుడు మీరు రాశుల కన్నా భావాలు ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పారు. కానీ చాలామందికి రాశి ఫలాలు తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటుంది, కానీ భావాల గురించి కొంచెం చాలామందికి కన్ఫ్యూజన్ తెలీదు ఎక్కువగా. దాని గురించి మాట్లాడుకుందామా? షూర్ రూపా. యాక్చువల్లీ ఏంటంటే రాశులు ఇంపార్టెంట్ అంటే మనం జనరల్లీ ఏమైపోయిందంటే అందరూ రాశి అనంటే మూన్ పొజిషనే అలా అనేసి అది ఒక క్లాసిఫై చేసేసారు. మూన్ ఏ పొజిషన్లో ఉందో దాన్ని మనం రాశి అని అంటున్నాము. కానీ మనం జన్మించినప్పుడు ఏదైతే బర్త్ చార్ట్ మనము డ్రా చేయిస్తామో జన్మపత్రిక, సో అదేమైపోతుందంటే దాంట్లో ప్రతి ఒక్క రాశి ఈజ్ ఇంపార్టెంట్. అవును, బికాస్ ఆ 12 భావాలు 12 రాశులు ఉంటాయి. మూన్ ఏ రాశిలో ఉంది దాన్ని మనం రాశి అని ఇస్తున్నాం బై డిఫాల్ట్. సో అండ్ ప్రెడిక్షన్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ మూన్ రాశి మీద ఇచ్చేస్తున్నారు. సో మూన్ ఎక్కడ ఉంది, సో మూన్ని తీసుకుని కన్సిడర్ చేసుకుంటూ ప్రెడిక్షన్స్ ఇస్తున్నారు. మూన్ ఏంటంటే మూన్ క్వాలిటీ ఇట్స్ ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్. ఓకే. సో అది 2.5 days ఆ పర్టికులర్ భావంలో ఉంటుంది, రాశిలో ఉంటుంది, అండ్ ఇట్ గోస్ ఆన్ చేంజింగ్. సో బికాస్ భావ ఏంటంటే మనం ఏ టైంలో పుట్టామో ఆ టైంలో లైక్ గోచారంలో ట్రాన్సిట్లో ఫస్ట్ హౌస్ ప్రామినెంట్ అంటే ఈస్ట్ హొరైజన్లో ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ హౌస్గా కేటగరైజ్ చేస్తాము. అది ఎవ్రీ 2 hours చేంజ్ అవుతూ ఉంటుంది. మూన్ అదే రాశిలో ఉండొచ్చు, బట్ భావం అనేది మారుతూ ఉంటుంది. భావం ఈజ్ యువర్ బ్లూ ప్రింట్ ఫర్ ద ఎంటైర్ చార్ట్. ఓకే, ఫిక్స్ అది. సో భావం ఈజ్ జస్ట్ భావాలే, అదొక బ్లూ ప్రింట్. అందులో ఫస్ట్ భావ. సో ఫస్ట్ భావ ఇఫ్ ఇట్ ఈస్ ఏరీస్, మేషం ఉందనుకోండి, ఈ టైంలో మేషం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us టేక్ ఒక 2 hours తర్వాత అది వృషభం వచ్చేస్తుంది ఫస్ట్ హౌస్. సో ఫస్ట్ హౌస్లో మేషం ఉన్నప్పుడు మూన్ వచ్చేసి కర్కాటకంలో ఉందనుకోండి, సో అది 4th house ఉంటుంది మూన్. సో వృషభం వచ్చినప్పుడు ఇట్ గోస్ టు 3rd house. సో 3rd house క్వాలిటీస్ కూడా మూన్కి వస్తుందన్నమాట. ఓకే. సో ఆ హౌస్ ఏదైతే అంటున్నానో అదే భావం. సో ఫస్ట్ భావం ఏంటి అని అంటే ఇట్ ఈస్ యువర్ పర్సనాలిటీ, ఇట్ ఈస్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్, ఇట్ ఈస్ యువర్ సెల్ఫ్ ఐడెంటిటీ. దాట్ ఈస్ సంథింగ్. ఒక ఫస్ట్ అపియరెన్స్ ఉంటుంది కదా మనిషికి, ఫస్ట్ ఇంప్రెషన్, అపియరెన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, that is something called as first house. Okay. Suppose our first house bhavam is Aries. మేషం ఉందనుకోండి, మేషంకి లార్డ్ ఇస్ మార్స్. సో ఆ పర్సన్లో మార్స్ కుజుని క్వాలిటీస్ అనేది ఇంబైబ్ అవుతుంది. సో కుజుడు ఇస్ బ్రేవ్, కరేజియస్, బోల్డ్. సో ప్రతి ఒక్క భావం అంటే మేషం భావం ఫస్ట్ హౌస్ మేషం ఉందనుకోండి, సో ద క్వాలిటీ విల్ బీ డిఫరెంట్, దిల్ బీ బోల్డ్. టారస్ ఉన్నారనుకోండి, వాళ్ళు అన్వేవరింగ్ ఉంటారు, అంటే దే వోంట్ ఒక దానికి స్టిక్ అయితే అలా స్టిక్ అవుతారు. సో ఇలా ఉంటుందన్నమాట. సో భావంలో ఫస్ట్ భావం ఇస్ యువర్ పర్సనాలిటీ, యువర్ సెల్ఫ్ ఐడెంటిటీ, హౌ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్, వెదర్ యు ఆర్ బార్న్ విత్ హూస్ ట్రేట్స్. ఒక్కొక్కసారి మేనమామ పోలికలు అని అంటాము. సో 6th లార్డ్ కనుక ఫస్ట్ హౌస్ని చూస్తున్నాడు అనుకోండి, మేనమామ పోలికలు ఉంటాయి. అది నిజమే, కానీ అది నిజమో కాదో ప్రెడిక్ట్ చేసిన వాళ్ళు ఆస్ట్రాలజర్ ప్రెడిక్ట్ చేశాడు, ఓకే, బట్ యాక్షన్స్ ఉంటాయి కదా, కొన్ని యాక్షన్స్ సమ్టైమ్స్ మేనమామ పోలికలు, ఆల్స్ అమ్మ పోలికలు, ఫాదర్ పోలికలు ఎక్కువ వచ్చాయా, లేక పోలికలు అంటే ఓన్లీ ఫిజికల్ అపియరెన్స్ అనేసే కాదు, యువర్ బిహేవియర్లో కూడా. అలవాట్లలో కూడా మనకి ఏది ఎక్కువ మనము ఇంబైబ్ చేసుకుంటాము అన్నది చూస్తే మాత్రం డెఫినెట్లీ వీ కెన్ సే ఎవరి పోలికలు వచ్చాయి అనేది. సో ఫస్ట్ హౌస్ యూ కదా, సో 2nd house ఇస్ యువర్ ఇమీడియట్ ఫ్యామిలీ, మదర్, ఫాదర్, నెక్స్ట్ ఇంకొకరు యాడ్ అవుతారు, ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత స్పౌస్ యాడ్ అవుతుంది. సో దట్ ఈస్ సెకండ్ హౌస్.
Second house again is wealth house. Family gains also comes, like ఫ్యామిలీ నుంచి వచ్చే గెయిన్స్, అది కూడా సెకండ్ పిల్లలు. హౌస్ నుంచి. పిల్లలు అది ఇంకా ఫ్యామిలీ యాడ్ ఆన్ అవుతూ ఉండగా అవన్నీ వచ్చేస్తూ ఉంటుంది హోమ్ లాగా, నెక్స్ట్ ఇమీడియట్ ఫ్యామిలీ టైప్లో. బట్ కిడ్స్ స్పెసిఫికల్లీ మనం చూసేది ఫిఫ్త్ హౌస్ నుంచి చూస్తాము. ఓకే. సో అది క్రియేషన్ కాబట్టి. సో ఇంకా సెకండ్ హౌస్ అని అది, అండ్ సెకండ్ హౌస్ ఇస్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ యాజ్ వెల్. సో ఇంపార్టెంట్లీ సెకండ్ హౌస్ని మనము ఫ్యామిలీ వెల్త్ని చూస్తాము, ఇమీడియట్ ఫ్యామిలీని చూస్తాము, అండ్ ఆల్సో మనం సపోజ్ కొన్ని పొజిషన్స్ ఉన్నప్పుడు మనం ఎలాంటి ఆక్యుపేషన్ చేస్తామన్నది కూడా అందులోంచి రివీల్ అవుతుంది, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ. మన ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ మన ఐస్, సో బేసికలీ కొన్ని ఫేషియల్ ఫీచర్స్ అన్నీ సెకండ్ హౌస్ నుంచి మనము వీ కెన్ ప్రెడిక్ట్ అనమాట. అండ్ ఆల్సో స్పీచ్, మౌత్ కదా, సో వాయిస్, ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ క్యాన్ బీ ఐడెంటిఫైడ్ త్రూ సెకండ్ హౌస్. దట్ ఈస్ మేజర్లీ మనము సెకండ్ హౌస్లోంచి చూసుకుంటూ ఉంటాము. సపోజ్ సెకండ్ హౌస్లో ఏదైనా క్రూర ప్లానెట్, కొంచెం మాలిఫిక్, కార్మిక్ ప్లానెట్స్ ఉన్నాయనుకోండి, ఆ టైంలో ఏమవుతుందంటే వాళ్ళ స్పీచ్లో కూడా కొంచెం హార్ష్నెస్ కనిపిస్తూ ఉంటుంది. సో అది అగైన్ అంటే ఆల్ డిపెండ్స్ అపాన్ ఆల్ ది కాంబినేషన్స్. సో నెక్స్ట్ లెట్ us go to థర్డ్ హౌస్. సో చెప్పాలి అని అంటే సెకండ్ హౌస్ కానివ్వండి, ఫస్ట్ హౌస్ అలా చెప్పుకుంటూ వెళ్తే ఒక్కొక్క ప్లానెట్ దాంట్లో ఉంటే ఎలా ఉంటుంది, మేష లగ్నం అయితే దానికి ఎలా ఉంటుంది, సో అది మనం ఒక సపరేట్గా పోడ్కాస్ట్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఒక క్రిస్ప్గా అన్ని భావాల గురించి లెట్స్ హ్యావ్ అ డిస్కషన్. సో నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ హౌస్. థర్డ్ హౌస్ ఇస్ యువర్ యంగర్ సిబ్లింగ్, మీ తర్వాత పుట్టిన వాళ్ళు. సపోజ్ అందులో కేతు ఉందనుకోండి, యూ విల్ నాట్ హ్యావ్ అ యంగర్ సిబ్లింగ్. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ యంగర్ సిబ్లింగ్, సో కొన్ని రోజుల తర్వాత సెపరేషన్, దట్ సెపరేషన్ క్యాన్ బీ ఇన్ సమ్ ఆర్ ద అదర్ వే. సో వీ షుడెంట్ అటర్ బికాజ్ హౌ ఎవర్ ఇట్ ఈస్. సో థర్డ్ హౌస్ బేసికలీ వచ్చేసి ఇట్ షోస్ అవర్ యంగర్ సిబ్లింగ్. అండ్ ఈవెన్ నేబర్స్ పక్కన, అండ్ బ్రదర్ ఆర్ సిస్టర్ యంగర్, మనకంటే యంగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ థర్డ్ హౌస్ నుంచి చూడొచ్చు. యువర్ స్ట్రెంగ్త్, యువర్ హ్యాండ్స్, మజిల్స్. స్ట్రెంగ్త్ అనగానే మనం హ్యాండ్ పవరే చూస్తాం కదా, సో థర్డ్ హౌస్ని మనం అలా చూసుకోవాలన్నమాట. సో థర్డ్ హౌస్ బేసికలీ ఈజ్ యువర్ కరేజ్, యువర్ బోల్డ్నెస్, యువర్ స్ట్రెంగ్త్, హ్యాండ్స్. దిస్ ఇస్ వాట్ థర్డ్ హౌస్. Next, let us go for fourth house. It is a little bit, we need to discuss a lot in this. So, fourth house vachesi mother. Fourth house is nurturing, comfort. So, comfort zone, మనకి ఎలాంటి కంఫర్ట్స్ దొరుకుతాయి అన్నది మనం ఐడెంటిఫై చేయగలిగేది ఫ్రమ్ ఫోర్త్ హౌస్. సో ఇఫ్ Saturn is there, so then it's like you will have a very tough ఫ్యామిలీ. అండ్ ఆల్సో ఇట్స్ హౌస్. కంఫర్ట్గా మనం ఎక్కడ ఉంటాం, హోమ్లో ఉంటాం. సో ఫోర్త్ హౌస్ ఇస్ హోమ్, మదర్ ల్యాండ్ ఆల్సో, వేర్ యు ఆర్ బోర్న్. సపోజ్ ఫోర్త్ హౌస్లో రాహు ఉంది, రాహు ఈజ్ సిట్టింగ్ ఇన్ ద ఫోర్త్ హౌస్, ఆర్ రాహు ఈజ్ ఆస్పెక్టింగ్ ఫోర్త్ హౌస్, దెన్ దాట్ పర్టిక్యులర్ పర్సన్ ఎక్కడైతే పుడతాడో అక్కడ ఉండడు. సమ్ కీప్ ఆన్ చేంజింగ్, వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు. అండ్ దెన్ ఇట్స్ అడ్వైజబుల్ ఆల్సో. సపోజ్ సంబడి ఈజ్ బోర్న్ విత్ రాహు ఇన్ ఫోర్త్ హౌస్ అండ్ దే ఆర్ స్టిల్ ఇన్ ది లివింగ్ ఇన్ దర్ మదర్ ల్యాండ్ అండ్ దే కమ్ టు అన్ astrologer. The first thing the astrologer will say is, you please move away from your motherland. Then you will flourish. అతను మూవ్ అవుతాడా అవ్వదా అన్నది అగైన్ అప్ టు హిమ్. That also is governed by the dasha system. Okay. So dasha ganaka favor chestunte he will go, or else he will stick there only because it is his karma to bear that pain living in the motherland. And fourth house is also your heart. So heart diseases ni kuda akkadi nunchi manamu check cheyochu. So any malefic planet is influencing the fourth house anante,
So heart related diseases and all can be considered. And in suppose any like Rahu again, family అన్నాను కదా, a person, it can be a male or a female. If Rahu is sitting in the 4th house, and with some other combinations also, not only Rahu, some other only just Mars unte ani చెప్పను నేను, Mars and Venus or Mars Venus Rahu combination or aspect, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అలాంటి కాంబినేషన్స్ వచ్చినప్పుడు that person will have 2 families in his life. It can be he might get married to 2 people, whatever. It can happen in any way. Any of the way. Some spouse passed away and he married somebody else, or multiple relations కూడా మనం 4th house నుంచి చెక్ చేయొచ్చు అనమాట. Extra marital affairs also can happen. Can extra marital affairs ఉండొచ్చు. అండ్ ఇంకా ఎలా అంటే ఇందులో చిన్నప్పటి నుంచి తన ఫ్యామిలీలో పెరగకుండా ఇంకొకరి ఫ్యామిలీలో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్లో పెరగడం కూడా, ఇలాంటివి కూడా మనము ఆ 4th house షోస్ యువర్ కంఫర్ట్ జోన్. ఓకే. సో కంఫర్ట్ అనేది జనరలీ మనం ఏమనుకుంటాము అంటే మదర్ ఈజ్ ద కంఫర్ట్ జోన్. సో అందుకు మదర్ కూడా అక్కడి నుంచి చూస్తూ ఉంటాం అనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ 4th house. రైట్. అండ్ 5th house. అండ్ ఇంకా 5th house గురించి చెప్పాలంటే ఇట్స్ లైక్ యూనో క్రియేషన్. It's creativity. Your creative skills are seen. Creativity ante it can be drawing. Sports is also creativity, right? Any artist. Any artistic things. Name, fame is also, seen from 5th house. Politics is seen from 5th house because name, fame కదా. 5th house లోనే ఇంకా పాలిటిక్స్ కూడా ఎందుకు అంటే there are other houses also, other planets also should support for this particular yoga. It's not that 5th house ఒక్కటి strong ఉంది, so you'll go into politics or you'll become very famous అనేసి ఏం లేదు. ఆ పర్టికులర్ హౌస్ నుంచి అది చెక్ చేస్తామన్నమాట. సో ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ విజన్ లైక్ దెన్ ఆ విజన్ కూడా ఎలా ఏ ప్లానెట్ గవర్న్ చేస్తుంది అన్నది కూడా దాని నుంచి మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. మంత్ర చాంటింగ్ ఇస్ సీన్ ఫ్రమ్ 5th house. ఓకే. అండ్ క్రియేటివిటీ అన్నాం, క్రియేషన్ అన్నాం, పిల్లలు పుట్టడం కూడా, పిల్లలు ఈజ్ ఆల్సో ఈజ్ అ క్రియేషన్, రైట్? సో 5th house నుంచి పిల్లల్ని కూడా చూస్తాము. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ జస్ట్ వాంటెడ్ టు హైలైట్ హియర్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆస్ట్రాలజర్స్ కిడ్స్ చైల్డ్ బర్త్ గురించి జస్ట్ 5th house చూస్తూ ఉంటారనమాట. చైల్డ్ బర్త్ ఈజ్ డిఫరెంట్ అండ్ చిల్డ్రన్ ఆర్ డిఫరెంట్, రైట్? సో చిల్డ్రన్ క్యాన్ బీ అడాప్టెడ్ చిల్డ్రన్ కూడా అవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు. లైక్ చిల్డ్రన్ ఆర్ చిల్డ్రన్, రైట్? సో ఇన్ యువర్ లైఫ్ యూ విల్ బీ స్పెండింగ్ లాట్స్ ఆఫ్ టైమ్ విత్ కిడ్స్ అనేసి రాసిపెట్టుంది, బట్ యూ డిడ్ నాట్ హ్యావ్ అ చైల్డ్ బర్త్. బట్ సంబడీ సెడ్ you'll have child birth. 5th house చూసారనమాట. దే హ్యావెంట్ సీన్ ద అదర్ హౌసెస్. సో 9th house is fertility. If 9th house is not weak, not correct, it's weak అనుకోండి. సో కన్సీవ్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ కన్సీవ్ అన్నప్పుడు ఫిమేలే కన్సీవ్ అవుతుంది కాబట్టి కన్సీవ్ అంటాం, బట్ అఫ్ కోర్స్ ఈవెన్ మేల్ ఈజ్ రెస్పాన్సిబుల్ కాబట్టి మేల్లో కూడా 9th house వీక్ ఉందనుకోండి, హిజ్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఈజ్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్ అనమాట. సో ఇది కూడా ఈజ్ ఇంపార్టెంట్ వెన్ వి లుక్ ఫర్ చైల్డ్ బర్త్. చైల్డ్ బర్త్ కాదు ఇక్కడ మనం చూస్తుంది, ఇది ఓన్లీ చిల్డ్రన్ని చూస్తున్నాం అనమాట, క్రియేషన్ని చూస్తున్నాము. So and 5th house is also love and love affairs. Okay. Because it's interesting to the youngsters కాబట్టి చెప్తున్నాను. సో ఎనీ మాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ది 5th house ఉన్నప్పుడు బ్రేకప్స్ అవ్వడము, టూ మచ్ ఆఫ్ అట్రాక్టివ్ నెస్ వాళ్ళలో క్రియేట్ అవ్వడము అనేది సామాన్యంగా మనం 5th house నుంచి చెక్ చేయొచ్చు అనమాట. అండ్ నౌ కమింగ్ టు 6th house. 6th house is a house of prarabdha karma, which can show us like with what is your major karma in this world, with what all the karmas you are born. Adokati enemies. Enemies also is seen from 6th house. Enemy ante disease is also an enemy. Correct.
సో డిజీజ్ ఇస్ ఆల్సో సీన్ ఫ్రమ్ 6th house. ఎస్ అఫ్ కోర్స్ వేరే హౌసెస్, ఇప్పుడు నేను 4th house ఇస్ ఫర్ హార్ట్ అని చెప్పాను కదా. సో అలాగే ఆ హార్ట్ డిజీజ్ వస్తుందా లేదా అన్నది మనము 6th house నుంచి కూడా చెక్ చేయొచ్చు అనమాట. సో యువర్ ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా మనం అందు నుంచి చెక్ చేయొచ్చు. హెల్త్ పరంగా, హెల్త్ పరంగా మనం దాంట్లో వీ కెన్ చెక్ ఇట్ అవుట్. ఆల్సో లోన్స్, డెబ్ట్స్. సపోజ్ సంబడి ఈజ్ హ్యావింగ్, ఇట్స్ లైక్ ఇంట్రెస్టింగ్, సంబడి ఈజ్ హ్యావింగ్ రాహు ఇన్ 6th house. నేను ఇంతకుముందు చెప్పాను కదా. సో రాహు ఇన్ 6th house ఉందనుకోండి, వాళ్ళకి లోన్ ఆఫర్స్ చాలా వస్తాయి. క్రెడిట్ కార్డ్స్ కూడా ఓకే, మేము ఈ ఆఫర్ ఇస్తున్నాము, ఆ ఆఫర్ ఇస్తున్నాము అనేసి చాలా వస్తాయి అన్నమాట వాళ్ళకి. సో రాహు అనేసి కాదు, దెర్ ఆర్ సమ్ వీనస్ కూడా కొంచెం సపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు అన్నిటితో వాళ్ళకి ఆఫర్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు లోన్స్లోకి కూడా పోతూ ఉంటారు. బట్ సమ్హౌ బికాజ్ రాహు కాబట్టి అది మ్యానిపులేట్ చేసేస్తుంది అండ్ దే ఓవర్కమ్ ఇట్. సో ఏంటంటే ఇక్కడ లోన్స్ ఇస్ సీన్ ఫ్రమ్ 6th house. సో అక్కడ 6th house లార్డ్ ఈజ్ ఇన్ 5th house అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 6thకి 12 houses అవేలో 5th house. సో ఈ పర్సన్కి విల్ నాట్ లైక్ టేకింగ్ డెబిట్ కార్డ్. దే డోంట్ వాంట్ ఎవ్రీథింగ్ ఇవ్వండి తీసుకోండి. ఈ క్రెడిట్ కార్డ్స్ యూస్ చేయడము అలాంటివి దే విల్ నాట్ లైక్ ఇట్. సో దట్స్ వాట్ హౌ ద ఆ పర్టికులర్ ఆ భావానికి అధిపతి ఎవరైతే ఉన్నారో దాని ప్లేస్మెంట్ కూడా ఈజ్ ఇంపార్టెంట్. ఆ భావం ఏం చెప్తుందంటే ఇది చెప్తుంది. సో మీరు లోన్స్ తీసుకుంటారా లేదా. ఓన్లీ మూన్ చెప్పదు కదా. మూన్ ఏంటి, ఎమోషన్స్ని చెప్తూ ఉంటుంది అనమాట. సో దట్స్ వై ఐ సే లైక్ భావం ఈజ్ ఇంపార్టెంట్. అండ్ 6th house, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కమ్ ఇన్ 6th house. నౌ 7th house. 7th house is relationships. Okay. Partnerships, business partnerships, new people. 1st house is me. 7th house is back of me. ఛాయ అంటాము, మన ఛాయ ఈజ్ 7th house. నీడ ఓకే. సో దట్ ఈస్ వాట్ 7th house. సో అదేంటి మన ఛాయ అంటే ఏంటి, ఒక ఇప్పటి వరకు ఎవరున్నారు, మన ఫ్యామిలీతోనే ఉన్నాం మనం. అవును. అదర్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచి చూస్తామంటే ఆఫ్టర్ మ్యారేజ్ దట్ యూ క్యాన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అనుకోండి. ఇన్ బిజినెస్ ఆల్సో. ఇప్పుడు మనము వర్క్ ప్లేస్లో మనం వెళ్తున్నాము. సో వీఆర్ పార్ట్నరింగ్ విత్ దాట్ పర్టికులర్ ఆర్గనైజేషన్. సో ఎలాంటి వాళ్ళు మనకి పార్ట్నర్షిప్స్ వస్తారు అన్నది 7th house చెప్తుంది అనమాట. అది వెదర్ ఇట్ ఈస్ marriage or whether it's a business or workplace partnerships, any kind of partnerships. సో ఏదైనా బిజినెస్ కానీ పెళ్ళి కానీ చేసుకునేటప్పుడు ఒక ఆస్ట్రాలజర్ని కలిసి ఎలాంటి వాళ్ళు వస్తారనేది కూడా ప్రెడిక్ట్ చేయించుకోవచ్చు. యూ విల్ మీట్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. సర్టన్ టైమ్స్ ఉంటుంది లైక్ యూ విల్ బీ మీటింగ్ విచ్ కైండ్ ఆఫ్ పీపుల్. సో మన నేచర్ ఒకటి ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్ని మీట్ అవుతాము అని ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఈజ్ రాంగ్. రైట్. సో ఐ హ్యావ్ ఎన్కౌంటర్డ్, ఐ విల్ జస్ట్ గివ్ అన్ ఎగ్జాంపుల్ హియర్. I have encountered a person, so I have predicted his chart. So I have predicted his multiple relationships. దెన్ తనకు వచ్చే మ్యారేజ్ కంపాటబిలిటీకి ఏదైతే వస్తుందో, అంటే ఇలాంటి పిచ్చోళ్ళు కూడా ఉంటారనమాట. కంపాటబిలిటీ కోసం అనేసి అమ్మాయిది ఎప్పుడైతే చార్ట్ ఇస్తాడో ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ హీ ఆస్క్స్, ఈ అమ్మాయికి మల్టిపుల్ రిలేషన్స్ ఉంటాయా అనేసి. సో అందుకనేసి యాజ్ అన్ ఆస్ట్రాలజర్ మనము ఎక్కువగా వేరే వాళ్ళతో పర్సనల్ లైఫ్ని మనం డిస్కస్ చేయకూడదు. అది ఒకరు నీ చార్ట్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతవరకే, అంతే. బట్ అదర్ ఈజ్ నాట్. సో అతను చూడండి, అతను ఏంటో అతనికి తెలుసు కాబట్టి అతనికి అలాంటి అనుమానాలు వస్తున్నాయి. అండ్ హీస్ ట్రయింగ్ టు జడ్జ్ సమ్ అదర్ పర్సన్స్ లైఫ్. అంటే దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. హౌ కెన్ హీ ఎక్స్పెక్ట్ లైక్ దట్? అంటే దిస్ ఇస్ జనరలైజ్డ్గా నేను చెప్తున్నాను. ఆస్ట్రాలజర్ ఎథిక్స్ కూడా కాదు, అది వాళ్ళ పర్సనల్ లైఫ్ని డెఫినెట్లీ నో. ఇప్పుడు నాకు వన్ ఆఫ్ మై నోన్ పర్సన్ హూమ్ ఐ కాల్ బాబాయ్. సో అతని చార్ట్ నాకు తెలుసు. అతను ఏం తీసుకుంటాడు, ఎంతవరకు తీసుకుంటాడు, ఏం తీసుకోడో నాకు తెలుసు వాట్ హీ ఈజ్. తన సంది ఇలాగే మ్యారేజ్ కంపాటబిలిటీస్ గురించి చెప్పినప్పుడు నేను బాబాయ్ లైక్ దిస్ యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ అని చెప్పాను.
అలాగే పిన్నిది నాకు తెలీదు, చార్ట్ తెలీదు, తను ఎంతవరకు తీసుకుంటుందో నాకు తెలియదు, కాబట్టి నేను ఏమీ చెప్పలేదు తనకి, లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ క్యాన్ బి ఎక్స్పీరియన్స్డ్. అండ్ అబ్బాయి వాళ్ళ సన్తో నేను మాట్లాడుతూ ఉంటాను. సో నేను ఆ అబ్బాయితో చాలా ఫ్రీగా మాట్లాడతాను. ఐ ఆస్క్ ఎవ్రీథింగ్, ఇలా అయిందా, అలా అయిందా, ఇలా అయిందా, అలా అయిందా. సో ఈ ఎథిక్స్ అనేది కూడా మనం యాజ్ అన్ ఆస్ట్రాలజర్ మనం ఫాలో అవుతూ ఉండాలి, విచ్ ఇస్ బీన్ మిస్డ్ బై మెనీ పీపుల్. అండ్ ఇట్లా పోడ్కాస్ట్ చేయడము, నేను లైక్ ప్రీవియస్లీ మనం అనుకున్నట్టు లైక్ వేరే వాళ్ళ గురించి డిస్కస్ చేయడం ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఇస్ రాంగ్. సో వీళ్ళకి డివోర్స్లు అయిపోతాయి అని, దట్ ఈస్ రాంగ్. ఒకళ్ళ పర్సనల్ లైఫ్లోకి ఇన్వాల్వ్ అయిపోయి ప్రెడిక్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ ఇష్టమైతే అది వేరు, వాళ్ళు అడిగారు, వాళ్ళకి చెప్పారు, అక్కడి వరకు ఇస్ ఫైన్. బట్ ఆన్ ఎ పబ్లిక్ ప్లాట్ఫామ్ డిస్కసింగ్ అబౌట్ దెమ్ ఇస్ రాంగ్. ఓకే, అన్నోన్ పర్సన్గా ఒక చార్ట్ గీసి ఈ చార్ట్కి ఇట్లాంటి ప్రెడిక్షన్స్ ఉంటాయి అని చెప్పండి, బట్ యు ఆర్ నాట్ సపోజ్ టు టేక్ దర్ నేమ్స్ అండ్ ప్రెడిక్ట్ యాజ్ యూజువల్గా. కరెక్ట్. సో ఇప్పుడు ఇంతకుముందు లైక్ ఒక చిన్న పాప అని చెప్పాను కానీ ఐ కుడెంట్ టేక్ ద చైల్డ్స్ నేమ్ యాజ్ వెల్. సో ఇలా 7th house పార్ట్నర్షిప్స్ అనేది మనము ప్రెడిక్ట్ చేయగలుగుతాము, వేర్ ఇట్ ఈస్, హౌ ఇట్ ఈస్, వాట్ కైండ్ ఆఫ్ పార్ట్నర్షిప్స్ విల్ బీ సూటబుల్. అండ్ సూటబులే కాదు, అసలు వాట్ కైండ్ ఆఫ్ పార్ట్నర్షిప్స్ యూ విల్ రిసీవ్ అన్నది చెప్తాను నేను. కొంచెం జాగ్రత్త పడుకుంటూ దే క్యాన్ మూవ్ అహెడ్. ఓకే, ఇలాంటి వాళ్ళు రావచ్చు, నువ్వు జాగ్రత్తగా కొంచెం ఆచితూచి అడుగేయాలి అనేసి ఆ గైడెన్స్ ఇస్తాము, అంతవరకు చేయగలుగుతాం. కానీ అండ్ నేను అలా గైడెన్స్ ఇచ్చాను, నో ఇప్పుడు నీకు ఇలాంటివి జరుగుతాయి అని అన్నా కూడా ఈ పర్సన్తో కూడా ఇలా అవుతుందా, ఆ పర్సన్తో కూడా ఇలా అవుతుందా అంటే కొంచెం మూర్ఖంగా అడిగే వాళ్ళు కూడా చాలా మేము ఎదుర్కొంటూ ఉంటాం అన్నమాట. కానీ అది వాళ్ళ గ్రహాలు మాట్లాడిస్తాయి, బికాస్ వాళ్ళ మూన్స్. నేనేమి దాన్ని తప్పు పట్టినా, ఓకే ఫైన్, ఆ పేషెన్స్ అలా డెవలప్ అయిపోయింది, వింటూ ఉంటాను. అండ్ దెన్ కొన్నిసార్లు ఒక పిశాచ యోగం అని కూడా ఉంటుంది అనమాట. నిజమా? ఎస్, అది బేసికలీ కుజుడు వెన్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కేతు. సో ఈ మనము సైకోపాత్స్ అనేసి అట్లా చూస్తూ ఉంటాం కదా. సో దట్ ఈస్ కుజుడు హ్యావింగ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కేతు. ఓకే, అలాంటి టైంలో ఈ పిశాచ యోగం అనేది వీ క్యాన్ ప్రెడిక్ట్. సో చెప్పినా కూడా అర్థం కాకుండా ఇంకా పిచ్చిగా బిహేవ్ చేయడము, దానికి అవి వీ క్యాన్ ప్రెడిక్ట్ అండి. ఆల్ ద టైమ్ 100% ప్రెడిక్ట్ చేయలేకపోయినా ఒక 70% to 80% వీ క్యాన్ ప్రెడిక్ట్ వాట్ క్యాన్ బీ ద నెక్స్ట్ ఇతని లైఫ్ ఆర్ ఈవిడ లైఫ్ ఎలా ఉంటుంది అని ప్రెడిక్ట్ చేస్తాము. భయపెట్టకూడదు కాబట్టి మనము ఎగ్జాక్ట్లీ ఫ్యూచర్ అనేది టూ మచ్గా ప్రెడిక్ట్ చేయము. మంచి జరగబోతున్న దాన్ని మనం ఈజీగా చెప్పగలుగుతాం కానీ బట్ ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ బ్యాడ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అన్నప్పుడు వీ కాషన్ దెమ్, జాగ్రత్త పడండి అని చెప్తాము. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్ దట్ దే హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. అదే నిన్న మీరు చెప్పినట్లుగా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని చెప్పడం లాంటివి ఇండైరెక్ట్ గా. అవును. సో కమింగ్ బ్యాక్ టు 8th house. Eighth house is an unpredictable house. Even an astrologer cannot predict. సో నేను 8th houseని ప్రెడిక్ట్ చేస్తాను అనేసి ఎవరైనా అన్నారు అని అంటే దట్ ఈస్ రాంగ్. It's like just blah blah things, because uncertain is 8th house. 8th house has ఎప్పుడు గెయిన్ వస్తుంది, ఎప్పుడు లాస్ అవుతుంది, ఏమవుతుంది, ఎలా అవుతుంది అనేసి మనము 8th హౌస్లో వీ కెనాట్ ప్రెడిక్ట్ ఇట్. గెయిన్ ఇస్ దేర్, లాస్ ఇస్ దేర్. రీసెర్చర్స్ ఆర్ బోర్న్ విత్ స్ట్రాంగ్ 8th house. స్టాక్ మార్కెట్లో హైగా గెయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ 8th house. సో 8th house లార్డ్ దశ వచ్చినప్పుడు భూమి తీసుకెళ్ళిపోతుంది, కింద కూడా పడేయచ్చు అట్లాగే. సో ఆ జాగ్రత్త అనేది మనం చెప్తాము, అది ప్రెడిక్ట్ చేయలేమండి. సో స్టాక్ మార్కెట్ సంథింగ్ అన్ఎర్న్డ్ ఇన్కమ్ ఉంటుంది కదా, మనకు తెలియకుండా మనకు వస్తుంది అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్సో అన్ఎర్న్డ్ ఇన్కమ్. సో నేను అందుకనేసే ఎనీ టైమ్స్ డెత్ లైక్ సిచ్యువేషన్స్ ఆర్ ఆ దశ 8th house యాక్టివ్ అవుతుంది అని అంటే
నేను ఇన్సూరెన్సే అంటాను ఫస్ట్ రెమెడీ నాది. దెన్ ఇన్వెస్ట్మెంట్స్. నేను ఇప్పటి కాలంలో అయితే ప్రతి ఒక్కరు మ్యూచువల్ ఫండ్స్ అవి ఇవి కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. స్టాక్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్స్. సో ఈ స్టాక్ మార్కెట్స్కి బేసికల్ అన్నప్పుడు 5th హౌస్ కూడా చూడాలి. 9th హౌస్ ఆఫ్ భాగ్యాధిపతి స్థానం కూడా మనకి ఇంపార్టెన్సే. బట్ బేసికలీ హిడెన్ ఇన్కమ్, హిడెన్ థింగ్స్, ఆస్ట్రాలజీ, ఎసోటెరిక్ సైన్సెస్, టారో కార్డ్స్ రీడింగ్ ఉంటుంది ఎనీ టైమ్స్ ఇఫ్ యూ హ్యావ్ కమ్ అక్రాస్. సో టారో రీడ్ అవన్నీ ఇంట్యూషనల్ పవర్స్. స్ట్రాంగ్ 8th హౌస్ ఉంది. 8th లార్డ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో they'll have very good intuitions. And they'll get all insights అనమాట. వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ వాళ్ళకి చెప్తూ ఉంటుంది నెక్స్ట్ ఏం అవ్వబోతుంది, ఓకే ఇది ఇలా అవ్వచ్చేమో అన్న థాట్స్ వచ్చాయి అని అంటే ఒక మంచి స్ట్రాంగ్ 8th హౌస్ ఉండాలి. జనరలీ 8th హౌస్కి లార్డ్ వచ్చేసి ఇన్ కాలపురుష కుండలిలో 8th హౌస్కి లార్డ్ వచ్చేసి కుజుడు అండ్ కేతు. ఒక కేతు అదే 8th హౌస్లో ఉన్నాడు లేదా కేతు స్కార్పియోలో ఉన్నాడు అని అనుకోండి, దే విల్ హ్యావ్ గుడ్ ఇంట్యూషన్స్. సో ఈ కైండ్ ఆఫ్, అలాగే వాళ్ళకి సూసైడల్ టెండెన్సీస్ కూడా ఉంటాయి. సో స్కార్పియో ఈజ్ ఆల్సో లైక్ ఒక అన్ప్రెడిక్టబుల్ జోడియాక్. సో 8th హౌస్ వచ్చేసి అగైన్ ఇట్స్ లైక్ ఇన్లాస్ని కూడా చూడొచ్చు మనం అందులోంచి. So how what kind of in-laws you're going to get, or the relationship with your in-laws is also seen from 8th house. Okay. So and next let's go 9th house. 9th bhavam is ధర్మాధిపతి అంటాము జనరల్లీ. సో ధర్మ త్రికోణానికి 1st house, 5th house and 9th house are the ధర్మ త్రికోణ houses. సో 9th house వచ్చేసి your dharma. So what it's like first guru. Guru is also seen from 9th house. Who is your first guru ante father. So father is seen from 9th. 4th mother, 9th vachesi father. Because father is the first guru. Your higher education is seen again from 9th. Basic education is seen from 5th. Schooling is seen from family. Family is the first school. So 4th house. So itla డిఫరెంట్గా కేటగరైజ్ అయ్యి ఉంటుంది. సో హయ్యర్ ఎడ్యుకేషన్ 9th హౌస్. సో స్పిరిచువల్ యాక్టివిటీస్ కానివ్వండి, మనం ఎలాంటివి ప్రాక్టీస్ చేస్తాము అన్నది కూడా 9th హౌస్ నుంచి మనము డిటర్మైన్ చేసుకుంటూ ఉంటాం. ట్రావెల్స్ ఆల్సో వీ క్యాన్ జస్ట్ చెక్ ఇట్ అవుట్ త్రూ 9th హౌస్. ఓకే. అండ్ నెక్స్ట్ లెట్స్ గో ఫర్ 10th హౌస్. 10th హౌస్ ఇస్ అ కెరియర్ హౌస్, యువర్ కర్మ హౌస్. 10th హౌస్కి కాలపురుష కుండలిలో లార్డ్ ఈజ్ సాటర్న్. సో సాటర్న్ ఈజ్ కర్మాధిపతి. సో 10th హౌస్ని మనము 10th లార్డ్ని మనం కర్మాధిపతి అని అంటాం అనమాట. సో కెరియర్ క్యాన్ బి సీన్. అంటే ఇంకా 10th హౌస్ని మనం ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ అందులోంచి మన కర్మనే చూస్తూ ఉంటాము, మన కెరియర్. బికాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు ఎర్న్ ఆర్ బ్రెడ్. సో అది ఎలా ఎర్న్ చేస్తాము, లైక్ ఎక్కడి నుంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అని తెలుసుకోవడానికి 10th హౌస్ మనము చూస్తూ ఉంటాం అన్నమాట. అండ్ 11th హౌస్ ఎల్డర్ సిబ్లింగ్స్ చూస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ప్లెజర్స్, నెట్వర్క్ కూడా చూస్తాము. సోషల్ నెట్వర్క్, మనకి ఎలాంటి వాళ్ళు నెట్వర్క్ సర్కిల్ ఉన్నారు అన్నది. 11th లార్డ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ఆర్ 11th హౌస్లో మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నాయి అని అంటే దే విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ సోషల్ సర్కిల్. అది అలా ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. ఫాలోయింగ్ మళ్ళీ 1st హౌస్లో కూడా చూస్తాము. అంటే అది ఆ మిమిక్ చేస్తుందా లేదా. మనం తిరుగుతూ ఉంటాము, మనకి ఎక్కువ నెట్వర్క్ సర్కిల్ ఉంటుంది. సో ఫాలోయింగ్ అన్నది 1st హౌస్ కూడా, 1st, 5th, దెర్ ఆర్ మెనీ అదర్ కాంబినేషన్స్ కూడా, ప్లానెటరీ కాంబినేషన్స్ని బట్టి మనం ఆ ఫాలోయింగ్ని చెక్ చేస్తూ ఉంటాం. బట్ బేసికలీ 11th హౌస్ ఇస్ ఈవెన్ యువర్ గెయిన్స్ హౌస్. మనము ఏదైతే మనం అన్నాం కదా, మన కర్మని మనం ఏదైతే చేసుకుంటూ వచ్చామో దాని గెయిన్స్ మనకి ఎలా వస్తాయి, బ్యాంకులో ఎంత డిపాజిట్ అయ్యింది, ఎర్న్ చేస్తున్నాము బట్ డిపాజిట్ ఎంత అవ్వింది, ఎంత బ్యాలెన్స్ ఉంది, అది is your 11th house. 11th house is fulfillment of desires as well.
సో యువర్ డిజైర్స్ ఎంత ఫాస్ట్గా ఫుల్ఫిల్ అవుతాయి, అసలు ఫుల్ఫిల్ అవుతాయా లేదా అన్నది కూడా మనం 11th హౌస్ నుంచే ప్రెడిక్ట్ చేస్తూ ఉంటాము. ఓకే. అండ్ 12th హౌస్ ఫైనల్లీ ఇట్స్ 12th హౌస్. సో 12 12 భావాలు 12 రాశులతో గవర్న్ అయి ఉంటాయి అన్నమాట. సో అందుకనేసి నేను ఓన్లీ మూన్ పొజిషనే ఇంపార్టెంట్ అనను. మన బర్త్ చార్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇంపార్టెంట్. అన్ని రాశులు ఇంపార్టెంట్. అన్ని రాశులు, ఎందుకంటే పుట్టినప్పుడు అన్ని రాశులు యాక్టివ్గా ఉంటాయి. స్కైలో ఎక్కడ మూన్ సైన్ ఎక్కడ ఉందో అదొక్కటే కాదు కదా. సో మనల్ని గవర్న్ చేసేది మన డిఎన్ఏ వచ్చేసి మన ఫస్ట్ హౌస్, అండ్ అది ఎలా ఉంది అన్నది అన్ని హౌజెస్ నుంచి తెలుస్తూ ఉంటుంది. సో ఫైనల్లీ వెన్ ఇట్ ఈస్ 12th హౌస్ ఈజ్ యువర్ మోక్ష స్థానం. సో లాస్ట్ లైఫ్ సి అంతా అయిపోయాక లాస్ట్ ఈజ్ వీఆర్ లూజింగ్ అవర్ లైఫ్ ఆన్ దిస్ ప్లానెట్. సో అలాంటప్పుడు అది లాస్. అదే కాదు, లాస్ అన్నప్పుడు లాస్ సపోజ్ 4th హౌస్ లార్డ్ ఈజ్ ఇన్ 12th హౌస్ అయితే అర్లీగా మదర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో లాస్. సో ఎనీ ప్లానెట్ ఈజ్ ఇన్ 12th హౌస్ అండ్ ఆ ప్లానెట్ది కారకత్వ ఏదైతే ఉంటుందో అది అర్లీ లైఫ్లోనే మనకి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ 12th హౌస్ ఈజ్ ఆల్సో సీక్రెట్ రిలేషన్షిప్స్. దట్ ఆల్సో వీ సీ ఫ్రమ్ 12th హౌస్. And spirituality, your spiritual life also can be checked from 12th house. Okay. So basically అది మోక్ష స్థానం అన్నమాట. సో ఇలాంటి ఫారెన్ ల్యాండ్స్ నుంచి మనకి ఏమైనా బెనిఫిట్స్ వస్తున్నాయా అన్నది కూడా మనము 12th హౌస్ నుంచి కూడా ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనది ఇంతవరకే ఉంది. 12th is somewhat above us కదా. సో ఫారెన్ ల్యాండ్ ఈజ్ అబౌవ్ ఆర్ కంట్రీ. అవును. సో ఇట్స్ డిఫరెంట్ బియాండ్ కాబట్టి అది కూడా మనము అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో 12 భావాలు అనమాట. 12 భావాలు. సో ప్రతి ఒక్కరి లైఫ్లోనూ 12 భావాలు ఉంటాయి. మనం పుట్టగానే రాసులన్నీ యాక్టివేట్ అయ్యే ఉంటాయి. ఒక మూనే ఇంపార్టెంట్ కాదు. సో అన్ని భావాలు మీకు తెలియాలని ఈ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ.